గత 2 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బిల్లులు అదేవిధంగా పెన్షన్స్ బకాయిలు ఇవ్వని చెప్పి కూడా ఇప్పుడు ఖమ్మంలో 30 రోజుల పాటు నిరాదీస్తున్నారు. టీఆర్పీ ఆధ్వర్యంలో భారీ నిరాదీస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు టీఆర్పీ నాయకులు అడుగుదాం. చెప్పండి సార్, ప్రధానంగా ఎందుకు నిరాదీక్ష చేస్తున్నారు? 2024 మార్చి నెలలో నుంచి రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయ మిత్రులు ఎవరికి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు. అదేవిధంగా సంబంధించినటువంటి బకాయిలు రాలేదు. వాటిని బకాయిలు చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. గతంలో ఎప్పుడూ ఇటువంటిది జరగలేదు. రిటైర్ అయినటువంటి వెంటనే బిల్లులు చెల్లించేటటువంటి వాళ్ళు కానీ గత 2 సంవత్సరాల కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం, కానీ ఇంతవరకు వాటిని చెల్లించలేదు. అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయులు చనిపోతూ ఉన్నారు. వారి ఉసురు ప్రభుత్వం తీసుకోవద్దని, వారి బకాయిలు వెంటనే చెల్లించాలనేటువంటిది 30 గంటల నిరాదీక్షలో ఒక భాగం. అదేవిధంగా ప్రభుత్వం షెడ్యూల్ ప్రకారంగా డిఏలు ప్రకటించాలి. ఇప్పటికి 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. భారతదేశంలోనే 6 డిఏలు పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా నేను భావిస్తూ ఉన్నాను. వెంటనే డిఏల్ని ప్రకటించాలి. జీతం తప్ప మరే ఆధారం లేనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ మిత్రులకి మరి డిఏలు ప్రకటించకపోతే రోజువారీ జీవితం కూడా కష్టమవుతుంది. కాబట్టి వెంటనే డిఏలు ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మీరు చెప్పండి, ప్రధానంగా ఎన్ని గంటలు నిరాదీస్తారు, ప్రభుత్వం ఏం చెప్తున్నారు? ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 30 గంటల పాటు నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ప్రధానమైన ఉద్దేశం మా ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు, మరి 2.5 సంవత్సరాల పిఆర్సి కమిటీ వేసి ఇప్పటివరకు కమిషన్ రిపోర్ట్ తెప్పించుకోకపోవడం, ఈ ప్రధానమైనటువంటి ఆర్థికపరమైన సమస్యల గురించి మాత్రమే ఈ నిరాహార దీక్ష 30 గంటల పాటు మరి పెట్టడం జరిగింది ఖమ్మం జిల్లా శాఖ పిఆర్టీ ఆధ్వర్యంలో. ప్రధానంగా ఈ ధర్నాకు ఉద్దేశం ఏంటి? ప్రధానమైన ఉద్దేశం ఉద్యోగుల ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలన్నది ప్రధానమైన ఉద్దేశం. 2 సంవత్సరాల పైచిలుకు అవుతున్నప్పటికీ 2024 మార్చిలో రిటైర్ అయినటువంటి ఉద్యోగుల యొక్క పెన్షన్ బెనిఫిట్స్ ఇంతవరకు వారి అకౌంట్లో జమ కాలేదు. వెంటనే జమ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సర్వీస్లో ఉన్న ఉద్యోగులు జీపీఎఫ్ బకాయిలు, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ కానీ, టీఎస్జేలే కానీ, మెడికల్ బిల్స్ కానీ సొమ్ము వారి అకౌంట్లో జమ కాలేదు. వెంటనే ప్రభుత్వం వారి అకౌంట్లో సొమ్మును జమ చేయాలనేది ప్రధానమైన డిమాండ్గా మేము ముందుకు వచ్చాం. అదేవిధంగా 5 డిఏలు ఆగి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఆ డిఏలను వెంటనే ప్రకటించాలని, పిఆర్సీ 5 సంవత్సరాలకు ఒకసారి రావాల్సిన పిఆర్సీ 7 సంవత్సరాలు అయిపోయి 8వ సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు పిఆర్సీ అమలు చేయలేదు. వెంటనే పిఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల కోడ్ ఉంది కదా, ఈ ఎన్నికల విషయంలో కోడ్ ఉన్న నేపథ్యంలో ఈ పిఆర్సీ నిరాదీస్తారు కదా, ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? ఎన్నికల కోడ్కు ఉపాధ్యాయుల చదువుకు ఇబ్బంది లేదు. మేము కేవలం సెలవులు పెట్టుకొని ఈరోజు అందరూ కూడా, ఎందుకంటే ఎఫ్ఆర్ఎస్ ఉంది, సెలవులు పెట్టుకొని ఇక్కడికి వచ్చినాం. కడుపులో కాలే బాధ అయితే ఉన్నది. అందరి పర్మిషన్లు తీసుకొనే మా జిల్లా శాఖ ఇక్కడ పిలిపివ్వడం జరిగింది. కేవలం శాంతియుతంగా కార్పొరేషన్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు. ఎందుకంటే ఇది ఇక్కడ ఈ యొక్క ఉద్యమానికి దీని కార్యాచరణ కోసం ఇవాళ ముఖ్యమంత్రి కావలిగాసే గన్మెన్లు సహా, కలెక్టర్లు సహా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు అడుగుతారు ఈ ప్రభుత్వాన్ని, ఎవరు అడుగుతారని అంటే శాంతియుతంగా నిబంధనకు లోబడి ఈ యొక్క శాంతియుతమైన ధర్నాన్ని చేపట్టాం. దీనికి ఎలక్షన్ కోడ్కు సంబంధం లేదు. ఎందుకంటే మీ కార్పొరేషన్లో కాబట్టి ఇది కార్పొరేషన్లో ఎలక్షన్ కోడ్ లేదు. ఇంకోటి కార్పొరేషన్లో ఎలక్షన్ కోడ్ లేదు. ఎలక్షన్ కోడ్ ఉన్నా మేము శాంతియుతమైన కడుపులో కాలే బాధను చెప్పుకుంటున్నాం. కాబట్టి దీనికి ఎలాంటి సంబంధం లేదని కోరుతాం. మా ప్రధానమైన డిమాండ్ డిసెంబర్ 9వ తారీఖు లోపున ప్రతి ఉద్యోగ ఉపాధ్యాయుకి రావాల్సిన బకాయిలు, కేవలం బకాయిలు ఇవ్వాలి. మాకు రావాల్సిన పిఆర్సీని అమలు చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వం కంటే నేను బాగా ఇస్తాను, బాగా ఇవ్వకుంటామే ఆ ప్రభుత్వం ఇచ్చినంత ఇచ్చి మమ్మల్ని సంతోష పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను వెంకట నరసయ్య, పిఆర్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నా పేరు వెంకట నరసయ్య. పిఆర్టీఎస్ ఉపాధ్యాయ సంఘానికి పిఆర్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ అనుబంధంగా ఉండి ఈరోజు ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఖమ్మంలో అమరవీరుల స్తూపం సాక్షిగా 30 గంటల నిరవధిక నిరాహార దీక్షకు ప్రారంభానికి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులగం దామోదరెడ్డి గారు, భిక్షంగౌడ్ గారు విచ్చేశారు. ఈ సందర్భంగా గత 2-3 సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి 5 డిఏలు పెండింగ్ సమస్య, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ఉద్యోగులు ఎదుర్కొన్నటువంటి 3 సంవత్సరాలుగా
పిఆర్సీ ప్రకటన చేయకపోవడం, ఉపాధ్యాయులు ఉద్యోగులు రిటైర్ అయితే గత 2 సంవత్సరాలుగా ఒక్క పైసా కూడా ప్రభుత్వం విధించకుండా పెన్షనర్లను ఇబ్బంది పెట్టిన సందర్భంలో అనేక మంది పెన్షనర్లు మరణించిన విషయం కూడా మనకందరికీ తెలుసు. వీటన్నిటి పరిష్కారం కోసం ఆరంభంగా ఖమ్మం జిల్లాలోనే ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టి ఈరోజు నిరవధిక నిరాహార దీక్షకు పిలిపించాము. ఇక్కడి నుండి ఎన్నికల కోడ్ పూర్తి కాగానే వివిధ జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టి డిసెంబర్ 20న రాష్ట్ర శాఖ కూడా నిరసన కార్యక్రమాలను ప్రారంభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉపాధ్యాయులు కూడా ప్రజల్లో ఒక అంతర్భాగం అనేది ప్రభుత్వం గుర్తించాలని, మా సమస్యలన్నింటి పరిష్కరించాలని, అందుకోసం ఉద్యమ కార్యాచరణను రోజుకు ఉద్యమం తీవ్రతను తెలియజేస్తామని కూడా 1 పిఆర్సీ ప్రకటన, 2 5 డిఏల పెండింగ్ డిఏల విడుదల, ఉద్యోగ విరమణ గావించినటువంటి పెన్షనర్లకు వారికి రావాల్సినటువంటి బెనిఫిట్ని సత్వరమే మంజూరు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై పిఆర్టీయూ, జై పిఆర్ పెన్షనర్ అసోసియేషన్. థ్యాంక్ యూ. నమస్కారం. నేను రిటైర్డ్ పిఆర్టీపీ సభ్యుడిని కుసుమనాశ్వర నా పేరు. మేము అడుగుతున్నది గొంతెమ్మ కోరికలు కాదు. మేము అడుగుతున్న ఏమైనా మాకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే మాకు రావాల్సినవో మేము సర్వీస్లో ఉన్నప్పుడు దాచిపెట్టుకున్నట్టు జీపీఎఫ్ కావచ్చు, టీహెచ్ఎల్ఐ కావచ్చు, ఇంకా జేఎస్లు కావచ్చు, అలాగే మాకు కావాల్సిన కంపిటీషన్ గైడెన్స్ను ఓన్లీ పెన్షన్ మాత్రమే వస్తుంది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి పనిచేసి రిటైర్డ్ కాగానే ఒక ఇల్లు కట్టుకుందామనో, ఒక బాబు ఉద్యోగం కోసమనో, రకరకాల అమ్మాయి పెళ్లి కోసమో దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ పైసలు కూడా రాకపోవడం చాలా బాధాకరం. ఇటువంటి గత్యంతరమైన పరిస్థితుల్లోనే పిఆర్పీఏ ఒక ఉద్యమానికి నాంది పలుకుతూ కార్యక్రమాన్ని తీసుకుంది. అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమం ఈ ఒక్కరోజు కార్యక్రమమే కాదు, చాలా బాధగా ఉంది. చెప్తే ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి. ఎంతోమంది ఈ రాష్ట్రంలో 26 మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు కూడా చనిపోవడం జరిగింది. అందరినీ ఒకటే ఎప్పుడు ఇస్తారో చెప్పలేని పరిస్థితి, ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి. మేము 30-35 సంవత్సరాలుగా పనిచేసి రూపాయి దాచిపెట్టుకున్న పైసలు కూడా ఇవాళ రాకపోవడం చాలా బాధాకరం. ఆ బాధల నుంచి వచ్చింది ఈనాటి ఉద్యమం. ఈ ఉద్యమం పిఆర్పీ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ఈ ఉద్యమానికి మాకు సమస్యలు తీరేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి భావిస్తున్నాం. మాకు రావాల్సిన పరిస్థితులు దశల వారీగా మీరు ఇస్తున్న ముఖ్యంగా 750 కోట్లు అన్నారు. 700 కోట్లు కూడా క్రమ పద్ధతిలో సర్వీస్ ప్రకారం, సీనియారిటీ ప్రకారం, నెల ప్రకారం ఒక అకౌంటబిలిటీతో ఎలాంటి అవినీతికి ఆస్కారానికి తావు లేకుండా మాకు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మా మాకు ఇచ్చే డబ్బులకి ఏదో ఒక డెడ్ లైన్ పెట్టి ఈలోగా ఇస్తాము. ఇచ్చే 700 కోట్లు కూడా ఒక క్రమ పద్ధతిలో, ఒక సిస్టమేటిక్, ఒక సీనియారిటీ ప్రకారం ఇస్తామని, ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చేయాలని చెప్పేసి కూడా మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తామని కోరుకుంటున్నాం. గత 3 సంవత్సరాల నుంచి రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులకు ఏటటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, డిఏలు కానీ ఒక విసిగిపోయినటువంటి ఉపాధ్యాయ, కార్మిక, ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈరోజు పిఆర్టీ ఆధ్వర్యంలో మరి 30 గంటల దీక్షా శిబిరాన్ని ముఖ్యంగా ఏంటంటే రిటైర్మెంట్ అయినా కాగానే బెనిఫిట్స్ అని ఇవ్వాలని, డిఏలు ఏమంటే ప్రకటించాలని, తర్వాత పిఆర్సీ ఏమంటే ప్రకటించాలని మా ముఖ్యమైన డిమాండ్లు. థ్యాంక్ యూ. పిఆర్టీ జిల్లా మాజీ అధ్యక్షుల్ని. ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో 4 దశాబ్దాలు 3.5 దశాబ్దాలు ఉద్యోగం చేసి ఉద్యోగం పొందిన అనంతరం మాకు రావాల్సినటువంటివి, మేము దాచుకున్నటువంటివి జీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్స్, సరెండర్ లీవ్ లాంటివి ఇవ్వకపోవడం అత్యంత బాధాకరం, అత్యంత శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలోచించి అత్త సొమ్ము అల్లుడి దానంలా కాకుండా మేము దాచుకున్నటువంటి డబ్బులు ఉద్యోగ రుణం అందరూ మాకు ఖచ్చితంగా ఉపయోగపడతాయనేటువంటి ఉద్దేశంతో దాచుకున్నటువంటి అమౌంట్ని మీరు ఇవ్వకుండా ఇలా మమ్మల్ని టెంట్ కింద నిరాహార దీక్ష చేసేలాగా రేయటం అనేటువంటిది అత్యంత బాధాకరం. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం, పాలకులు వెంటనే మరి మంచిగా ఆలోచించి ఉపాధ్యాయులకు ఉన్నటువంటి ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే ఇవ్వాలని చెప్పేసి, ఉన్నటువంటి బకాయిలు ఉన్నటువంటి 5 డిఏలని తక్షణం పిఆర్సీని ప్రకటించాలని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నాం.